హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మారుతున్న జీవనశైలితో అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రి ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. వీటి వల్ల మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి వెళ్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా క్వశ్చన్లు మరియు అనుమానాలు ఉంటాయి. అవన్నిటిని పోగొట్టే ప్రయత్నమే ఈ వీడియో. ఆరోగ్య బీమా ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? ఆసుపత్రిలో చేరటం, డాక్టర్ సంప్రదింపులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు వంటి వైద్య ఖర్చులను కవర్ చేయడం ద్వారా ఆరోగ్య బీమా ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది అనుకోకుండా వచ్చిన ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఏమిటి? ఆరోగ్య బీమా ప్రీమియం అనేది ఆరోగ్య కవరేజీని నిర్వహించడానికి బీమా కంపెనీకి చెల్లించే మొత్తం. అంటే సుమారుగా మీరు సంవత్సరానికి ఒక 5 లక్షలు కవరేజ్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. దాని వాల్యూ 12,000 రూపాయలు. దీన్ని మీరు పేమెంట్ల రూపంలో ఎవ్రీ మంత్ కానీ 3 మంత్స్కి ఒకసారి కానీ లేదా టోటల్ ప్రీమియం ఒకేసారి కానీ మీరు పే చేయొచ్చు. నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏమిటి? ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సిటీలో చాలా హాస్పిటల్స్తో టైప్ అయి ఉంటుందండి. సపోజ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అది స్టార్లో తీసుకున్నారు. స్టార్ అనేది సిటీలో చాలా హాస్పిటల్స్తో టైప్ అయి ఉంటుంది. సపోజ్ మీరు విజయవాడలో కనుక స్టే చేస్తున్నట్లయితే మీకు హెల్త్ ఇష్యూ వల్ల రెయిన్బోలో జాయిన్ అయ్యారు. రెయిన్బో అనేది వన్ ఆఫ్ ద నెట్వర్క్ హాస్పిటల్స్లో ఒకటి కాబట్టి మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చండి. సపోజ్ మీరు 5 లక్షల పాలసీ కనుక తీసుకుంటే ఈ 5 లక్షల పాలసీ వరకు కూడా మీరు ఎటువంటి పే చేయవసరం లేదు. డైరెక్ట్గా స్టార్ ఇన్సూరెన్సే రెయిన్బోకి పే చేస్తుంది. అదే మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే ఈ 10 లక్షల లోపు ఎటువంటి అమౌంట్ అయినా సరే స్టార్ హెల్త్ ఇన్సూరెన్సే డైరెక్ట్గా రెయిన్బోకి పే చేస్తుంది. క్యాష్లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి? ఇందాక చెప్పినట్టు మీరు తీసుకున్న హెల్త్ పాలసీ కంపెనీ అనేది ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్ కనుక టైప్ అయి ఉంటే కనుక మీరు ఎటువంటి అమౌంట్ కట్టకుండా కూడా మీరు ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు. దీన్నే క్యాష్లెస్ క్లెయిమ్ ప్రాసెస్ అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీ కండిషన్ షరతులు ఏమిటి? మీకు బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్లయితే ఈ వ్యాధులకి రెస్పెక్టివ్ టైం పీరియడ్ అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తెలియజేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి? ఇంతకు ముందే చెప్పినట్లు బీపీ కానీ షుగర్ కానీ ఉంటే దాని రెస్పెక్టివ్ డిసీజెస్కి 2 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ముందే తెలియజేస్తుంది. సపోజ్ మీరు రీసెంట్గా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, మీకు ఆల్రెడీ బీపీ ఉంది, ఆ ఇన్సూరెన్స్ పాలసీలో మెన్షన్ చేశారు. మీకు సడన్గా ఏమైనా హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ అటాక్ కానీ వస్తే ఈ వెయిటింగ్ పీరియడ్ లోపు ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీకు ఎటువంటి క్లెయిము చేయదు. ఈ వెయిటింగ్ పీరియడ్ దాటాక మీకు క్లెయిమ్ అనేది 100% జరుగుతుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏమిటి? ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లో మీ ఫ్యామిలీలో ఉన్న నలుగురికి కలిపి కూడా మీరు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక్కళ్ళే తీసుకోవాలనుకుంటే మీకు వచ్చే ఇన్సూరెన్స్ ప్రీమియం 12,000 అవుతుంది సంవత్సరానికి. మీరు నలుగురికి కలిపి మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలనుకుంటే మీ నలుగురికి కలిపి 25,000 అవుతుంది. అంటే ప్రీమియం కొంచెం పెరుగుతుంది అంతే. వ్యక్తిగత మరియు కమ్యూనిటీ ఆరోగ్య బీమాకి మధ్య తేడా ఏమిటి? వ్యక్తిగత బీమా అంటే మీరు సొంతంగా మీ వరకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీరు అప్లై చేస్తారు. దానికి అమౌంట్ మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారు. కమ్యూనిటీ ఆరోగ్య బీమా అంటే సపోజ్ ఒక టీసీఎస్ అనే ఆఫీస్ ఉంది. ఈ టీసీఎస్ అనే ఆఫీస్లో పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా టీసీఎస్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది.
ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చినందుకు గాను వాళ్ళ శాలరీలోంచి ఎవ్రీ మంత్ కూడా కొంత ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది డిడక్ట్ చేస్తూ వస్తుంది. దీన్నే కమ్యూనిటీ ఆరోగ్య బీమా అంటారు. నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటి? సపోజ్ మీరు మొదటి సంవత్సరం 10 లక్షలు విలువ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్ మొత్తం మీరు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేదు. దానికి గాను ఆ రెస్పెక్టివ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది రెండవ సంవత్సరం మీ పాలసీ వాల్యూలో 25% ఇంక్రీజ్ చేసి మీకు రెండవ సంవత్సరం పాలసీ అందిస్తుంది. అంటే 10 లక్షల్లో 25% అంటే 2,50,000. అంటే రెండవ సంవత్సరానికి మీకు వచ్చే పాలసీ విలువ 12,50,000. మెడికల్ హిస్టరీని బహిర్గతం చేయటం ఎందుకు ముఖ్యం? ఇంతకు ముందు చెప్పినట్లు మీకు ఏమన్నా ప్రీ డిసీజెస్ ఉంటే కనుక బీపీ కానీ, షుగర్ కానీ, లివర్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ కానీ, ఏ డిసీజెస్ ఉన్నా సరే మీరు ముందే ఆ రెస్పెక్టివ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అలా తెలియజేయడం వల్ల మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది చాలా సులభంగా జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నిజంగా పేదవాళ్ళం అయ్యే ప్రమాదం ఉందా? ఎస్ అనే చెప్తున్నాయండి నివేదికలు. ఎందుకంటే మనం ఫ్యామిలీ మొత్తానికి కలిపి పర్ ఇయర్ మ్యాక్సిమం ఖర్చు పెట్టేది 25,000 అండి పాలసీకి. సో ఒక 10 ఏళ్ళు కనుక మనం ఈ పాలసీకి స్పెండ్ చేస్తే మనం ఖర్చు పెట్టేది దాదాపు 3 lakhs అండి. ఈ 10 ఏళ్లలో ఈ పాలసీ అనేది 2 times మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సపోజ్ ఇదే హెల్త్ పాలసీని మనం తీసుకున్నట్లయితే ఈ 2 సార్లకి అడ్మిట్ అయినందుకు గాను మనం 20 lakhs ఖర్చు పెట్టాల్సి వస్తుందండి, ఎటువంటి డిసీజెస్ అయినా సరే. ఎందుకంటే ఇప్పుడున్న హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కానీ వాటి ఖర్చులు కానీ అలాగే ఉన్నాయి. ఈ 3 లక్షలు కనుక మీరు 10 ఏళ్లలో ఖర్చు పెడితే మీకు 17 lakhs సేవ్ అవుతాయండి. అలా సేవ్ అవటం కాకుండా మీ దాచుకునే అమౌంట్ మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరూ తీసుకోండి. ఇప్పుడు దాకా తీసుకుంటే కనుక దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. సపోజ్ మీరు 10 లక్షల ప్రీమియం కనుక ఇప్పుడు తీసుకుంటే దాన్ని 15 నుంచి 20 లక్షల ప్రీమియానికి ఎవ్రీ 5 years పెంచుకుంటూ వెళ్ళండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కొందరు ఏం చేస్తున్నారంటే 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు కట్టి పాలసీని క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఈ 3-4 ఏళ్లలో మాకు ఎటువంటి క్లెయిమ్స్ జరగలేదు కాబట్టి మాకు ఎటువంటి ఉపయోగం లేదని పాలసీ క్లోజ్ చేస్తున్నారు. అలా క్లోజ్ చేయకండి. చెప్పాను కదా, 10 ఏళ్లలో మీకు ఖచ్చితంగా 2 సార్లు అయితే పాలసీ ఉపయోగపడుతుంది. ఆ పాలసీ కనుక లేకపోతే మీరు 20 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ 10 ఏళ్ళకి మీరు ఖర్చు పెట్టేది 3 లక్షలు మాత్రమే. సో పాలసీని కంటిన్యూ చేయండి. ఎంతకాలం ఉంటే అంతకాలం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయండి. అది మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇదండి ఈ వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇది నా ఫోన్ నెంబర్ అండి. ఈ వీడియో చూసి మీరు కనుక హెల్త్ పాలసీ తీసుకుందాం అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే ఈ హెల్త్ పాలసీలో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.